హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను డే ఇన్ మై లైఫ్ చూపిస్తున్నాను. ఇవైతే రాత్రి నానబెట్టిన బాదం మిక్స్ చేద్దామని చెప్పేసి ఆ తొక్కలు తీసి ఆరబెట్టేసాను అనమాట. ఈరోజు వీడికి బర్త్డే, అందుకని చెప్పి చాలా బాధపడుతూ వస్తుంది. లుక్ అట్ హిమ్, ఎలాంటి లుక్స్ ఇస్తుందో. బాత్రూంలో కూడా చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. బట్ వాట్ ఎవర్, హీస్ అ గుడ్ బాయ్. సో నేను నిధులో కష్టపడి దీనికి స్నానం చేయించేస్తాను. ఆ తర్వాత దీనికి డ్రైయర్ అది యూజ్ చేయనండి. మీకు కూడా డాగ్స్ ఉండి డోంట్ యూజ్ అ డ్రైయర్, హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి. సో మంచిగా ఎండ మార్నింగ్ చేయించేస్తే అలా కాసేపు ఎండలో వదిలేస్తే సరిపోతుంది. అది హ్యాపీగా డ్రై అయిపోతుంది అనమాట. దీనికి స్నానం చేయించిన రోజు మేము బెడ్షీట్స్ అవి చేంజ్ చేస్తాము. ఇదన్నీ తొక్కేస్తుంది కదా, పాడైపోతాయి. సో అప్పుడే మేము చేంజ్ చేస్తామన్నమాట. ఇది స్నానం చేశాక మంచిగా నిద్రపోతుంది. అండ్ అవన్నీ చేసరికి లంచ్ టైం అయిపోయింది. అండ్ హ్యావింగ్ సమ్ లంచ్. ఈరోజైతే లంచ్లో ఏముందో కూడా చెప్పేస్తాను. ఇది చుక్కకూర అండ్ మటన్ అనమాట. ఇంకొకటి వచ్చేసి ఆనపకాయ అండ్ మటన్. సో రెండు కూడా చాలా చాలా టేస్టీగా ఉండే. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరేస్తున్నాయి అనమాట. అండ్ నేనైతే కొంచెం గుత్తి వంకాయ కూర ఉంటే అది కూడా వేసుకున్నాను. ఇలా బోన్ చేస్తూ ఉండగానే పార్సిల్ ఒకటి వచ్చింది. ఎవరైనా వస్తే డాబీ పెర్ఫార్మెన్స్ అట్లా ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత అవి తీసుకున్నాక కర్డ్తో ఇంకా ఎండ్ చేసాం ఫుడ్. వచ్చిన పార్సిల్స్ అన్నీ అక్కడ పెట్టాను అనమాట. ఈలోపు ఇంకా నేను స్నానం చేద్దాం అనుకొని ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. అది బేసిక్ ఫేస్ ప్యాక్ అండి. బేసన్, అది శనగపిండి, పసుపు అండ్ రోజ్ వాటర్తో. ఆయిలీ స్కిన్ అయితే ఈ కాంబినేషన్ ఆఫ్ ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుంది. అండ్ ఇట్ విల్ గివ్ యూ ఇన్స్టెంట్ బ్రైట్నెస్ డెఫినెట్గా. మస్ట్ అంటే హోమ్ మేడ్ మాస్క్స్లో దిస్ ఇస్ ద బెస్ట్. అండ్ బాత్ చేసే ముందు యూ హ్యావ్ టు డీటాంగిల్ యువర్ హెయిర్. లైక్ ఎక్కువ కండిషనింగ్, మాస్క్ ఇదంతా యూజ్ చేయొద్దనంటే మంచిగా డీటాంగిల్ చేసుకొని అప్పుడు వాష్ చేసుకోండి హెయిర్. ఎక్కువ స్క్రాచ్ చేయొద్దండి. మనం ఓన్లీ ఫింగర్ టిప్స్తోనే వాష్ చేయాలి. అండ్ లెంగ్త్ని కూడా అస్సలు స్క్రబ్ చేయొద్దు, లైక్ రబ్ చేయొద్దు. జస్ట్ అలా నురగని మనం ఇలా పాస్ ఆన్ త్రూ చేసేస్తే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ యాంటీ డాండ్రఫ్ షాంపూతో చేశాను. ఆ తర్వాత నార్మల్ షాంపూతో చేసి డీటాంగిల్ చేసేస్తున్నాను హెయిర్. ఇలాంటప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అంటే మనం యూజ్ చేసే కోంబ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏది పడితే అదైతే కొంచెం రఫ్గా ఉంటుంది. సో మీకు లింక్స్ కావాలంటే కిందని ఇస్తాను, కామెంట్స్లో అడగండి. ఆ తర్వాత మెత్తటి కాటన్ క్లాత్ ఆర్ టీషర్ట్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ కాటన్ మీరు హెయిర్కి ర్యాప్ చేసుకోండి. ఆ తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ స్కిన్ కేర్ ఐఎమ్ డూయింగ్. ఆ తర్వాత హెయిర్ కేర్, ఇదైతే డీటాంగిల్ స్ప్రే. రెగ్యులర్గా యూజ్ చేయను, ఈరోజు ఎందుకు అలా యూజ్ చేశాను అనమాట. రెగ్యులర్గా అయితే నేను సీరం యూజ్ చేస్తాను, లోరియాల్ది. ఐ థింక్ దిస్ అ వెరీ ఫేమస్ సీరం, అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అండి. మార్కెట్లో మనం సేల్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఆ సీరం కూడా ఆ విధంగా అప్లై చేసుకోవాలి, ఫింగర్స్ మధ్యలో స్ప్రెడ్ చేసి. అండ్ ఫింగర్స్ని హెయిర్ త్రూ రన్ చేయాలన్నమాట, అంతకంటే ఎక్కువ. అండ్ స్కాల్ప్కి అప్లై చేయకూడదు, రూట్స్ అస్సలు అప్లై చేయకూడదు. అంత అప్లై చేసిన తర్వాత హెయిర్ మిగిలింది ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా చేస్తే సరిపోతుంది. నేను ఇలా అప్లై చేసేసిన తర్వాత కూడా ఒక 5 minutes ర్యాప్ చేసి ఉంచుతాను. ఇట్ విల్ గివ్ యూ దట్ రియల్లీ స్మూత్ హెయిర్. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఇందాక వచ్చిన పార్సెల్స్ నేను అన్బాక్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది వెరీ ర్యాండమ్ హాల్ అండి. ఎందుకో మొన్న రిపబ్లిక్ డే డిస్కౌంట్లో ఉంటే అట్లా అనుకోకుండా ఆర్డర్ చేశాను అంతే. మంచి డిస్కౌంట్స్ వచ్చాయి చెప్పాలంటే. ఇదేంటంటే ఏదైనా వస్తువు మనం వెయిట్ చూసుకోవాలంటే యూజ్ అవుతుంది అనమాట. ఎంత వెయిట్ ఉంది అని చెప్పేసి చూడాలంటే ఇది హెల్ప్ అవుతుంది, అందుకనేసి తీసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ కిందన పెట్టేదన్నమాట. ఇవన్నీ ఆఫర్లోని చాలా డిస్కౌంట్స్లో ఉండేవి, అందుకనేసి తీసేసుకున్నాను. ఇదైతే మంచిగా ఫేమస్ అయింది ఈ మధ్య ఇంటర్నెట్లో, నాన్ స్టిక్ది. ఈ పాత దాంతో ఏమి అంత కష్టపడతామని చెప్పి నేను కూడా ఒకటి తీసుకున్నాను. దీన్ని రివ్యూ చేయాలి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. అండ్ గ్రోసరీ మీద కూడా ఆఫర్ ఉంటే అవి కూడా కొన్ని తీసుకున్నాను. ఇవైతే ఉండాలి కదా, ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా యూజ్ అవుతాయని చెప్పి అలా స్టాక్ పెడుతూ ఉంటాను. ఇది ఫ్యాబ్రిక్ కండిషనర్. ఇది కూడా చాలా తక్కువ రేట్లకు దొరికాయి. ఎప్పుడైనా ర్యాండమ్గా అలా చెక్ చేస్తూ ఉండండి, ఫ్లిప్కార్ట్లో మంచి ఆఫర్స్ పెడుతూ ఉంటాడు. అండ్ మీరు ట్రై చేయాలంటే ఉస్మానియా బిస్కెట్స్ ట్రై చేయండి. 80 రూపీస్లో వస్తే బయట కూడా దొరకదు. ఏరియల్ కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకుంటూ ఉండండి. మొన్న కూల్ బర్గ్వి 3 డ్రింక్స్ తెచ్చుకున్నానండి. అవి రివ్యూ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. ఇంక ఇవాళ కూర్చొని చేస్తున్నాను. అండ్ మా వాడు ఎంట్రీ వచ్చేసింది. మా ఇంట్లో బెస్ట్ ఏదైనా ఉంది అని మీరు అడిగితే నేను వీడనే చెప్తానమాట. మన మూడ్ ఎట్లా ఉన్నా కూడా హీల్ జస్ట్ రిఫ్రెష్. అసలు డాగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అని చెప్తాను నేనైతే. సో అయితే నేను 3 ఫ్లేవర్స్ రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. 67 రూపీస్ అన్నట్టు ఒక్కొక్కటి. సో దట్స్ వై నేను ఎప్పుడు కూడా ఇది ట్రై చేయలేదు. ఐ వాంట్ టు లైక్ రివ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ ఫ్లేవర్ వచ్చేసి క్రాన్బెర్రీ.
లైక్ సమ్ సోడా గ్యాసీ ఫ్లేవర్ ఉంది కానీ అంటే ఎక్కువ ఫ్లేవర్ ఏం తెలియడం లేదు. ఫ్యాన్సీ బట్ అంతగా ఏం అనిపించట్లేదు అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ పీచ్. ఎస్, సిప్ తీసుకున్న తర్వాత దట్ ఆఫ్టర్ ఫ్లేవర్ ఇస్ లైక్ రియల్లీ నైస్. వీ హ్యావ్ దిస్ హై మాల్ట్ ది నాన్ ఆల్కహాల్ సంథింగ్. It smells so bad. I don't know if it's really alcoholic or not, but very bad. I don't really suggest that. ఒకవేళ మీరు 3 ఆటలో ఏదైనా తీసుకోవాలి, if you want to try something అన్నప్పుడు other than your cool drinks and all, you can go for this peach flavor. మొదలు పెట్టిన పని ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఇది పౌడర్ చేసేసాను అండ్ ట్రై కూడా చేశాను. ఇట్ ఈస్ రియల్లీ యమ్మీ. అండ్ మమ్మీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి పట్టారు. మనకి దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం పట్టుకుంటూ ఉంటాము ఎప్పటికప్పుడు. అండ్ నైట్ టైం వచ్చేసి నేను స్కిన్ కేర్ రూటీన్ ఒకటి ఫాలో అవుతాను. ఐ డిడ్ దాట్. అండ్ మార్నింగ్ మీకు హెయిర్ కేర్ రూటీన్ అంతా చూపించాను కదా, లైక్ లిటిల్ బిట్ ఆఫ్ అ గ్లిమ్స్ చూపించాను మీకు. అండ్ వితౌట్ స్ట్రైట్నర్, వితౌట్ ఎనీ బ్లో డ్రై ఈ విధంగా ఉందన్నమాట. దిస్ ఇస్ హౌ మై డే వెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.